ఈరోజు మనం ది 5 సెకండ్ రూల్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత మెల్ రాబిన్స్. ఈ పుస్తకం సంకోచం, భయం మరియు వాయిదా వేయడం వంటి వాటిని అధిగమించడానికి ఒక సాధారణ పద్ధతిని పరిచయం చేస్తుంది. 5 సెకండ్ రూల్ అంటే ఏమిటి? ఈ నియమం చాలా సూటిగా ఉంటుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా ఒక పనిని చేయడానికి మీకు ఏదైనా ప్రేరణ కలిగినప్పుడు మీ మెదడు ఆ ఆలోచనను ఆపేసే అవకాశం ఇవ్వడానికి ముందే మీరు 5 సెకండ్ల లోపే చర్యను తీసుకోవాలి. దీన్ని ఉపయోగించే విధానం వెనుకకు లెక్కించడం. మీరు చర్య తీసుకోవాలని అనుకున్న వెంటనే 5, 4, 3, 2, 1 అని వెనుకకు లెక్కించాలి. మీరు 1కి చేరుకున్న వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా చర్యను తీసుకోవాలి. మెదడును ఆపడం. వెనుకకు లెక్కించడం వలన మీ మెదడు సాకులు చెప్పడం లేదా భయాలను పెంచడం ఆపి ప్రస్తుత పనిపై దృష్టి పెడుతుంది. ధైర్యాన్ని పెంచడం. ఈ నియమాన్ని తరచుగా ఉపయోగించడం వలన చిన్న చిన్న ధైర్యవంతమైన పనులు చేయడం అలవాటవుతుంది. ఇది కాలక్రమేణా మీలో ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని పెంచుతుంది. వాయిదా వేయడాన్ని అధిగమించడం. మనం తరచుగా సరైన సమయం కోసం వేచి చూస్తాము లేదా పని చేయాలనిపించే వరకు ఆగుతాము, కానీ ఆ సరైన సమయం ఎప్పుడూ రాదు. అలవాట్లను మార్చుకోవడం. ప్రతికూల అలవాట్లను విచ్ఛిన్నం చేయడానికి మరియు సానుకూల అలవాట్లను ప్రారంభించడానికి ఈ నియమం పనిచేస్తుంది. చివరగా ఈ పుస్తకం ది 5 సెకండ్ రూల్ అనేది సైకలాజికల్ ఇంటర్వెన్షన్. ఇది మనల్ని ఆలోచనల నుండి చర్య వైపుకు నెట్టి తద్వారా జీవితం, పని మరియు ఆత్మవిశ్వాసం విషయంలో మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ.